మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభము వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమందు దేవుని సన్నిధి అనుభవించుటకు దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని ఏమాత్రం కూడా త్రోసివేయకుండా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు పలికే ఈ కొన్ని మాటలు జాగ్రత్తగా వినాలని, దేవుని మాట ప్రకారంగా జీవించాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు. అదోనీ బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటనవేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోనీ బెజెక్ తమ కాళ్ళు చేతుల బొటనవేళ్లు కొయ్యబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చిన నేను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు చదువుకున్నటువంటి లేఖన భాగము దీవించి ఆశీర్వదించండి, కాపాడి కృప చూపించి జ్ఞాపకం చేసుకోండి. చదవబోయే లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించి మీ దాసులమైన మమ్మల్ని బలపరిచి మీరే వాడుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు మనము చదువుకొని ఉన్నాం. ఇక్కడ యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవాల్సినది యెహోవా తెలియజేయనట్లుగా వాళ్ళు ప్రార్థన చేశారు. యెహోషువ మృతి నొందిన తర్వాత అనే మాట కనిపిస్తుంది. వారు యెహోవా యొద్ద విచారణ చేయడానికి, వారు యెహోవా యొద్ద ప్రార్థించడానికి కానానీయులతో యుద్ధం చేయడానికి ఎవరు ముందు పోవాలి, ఏ గోత్రం ముందు పోవాలి అని వారు ప్రార్థన చేశారు దేవునికి. మంచి పద్ధతే. బయటికి వెళ్తేప్పుడు కానీ, అవునా, ఒక ఊరికి పోయేటప్పుడు కానీ, వచ్చినాక కానీ ప్రార్థన చేసుకోవడం మంచిదే కదా. ప్రభువా, నేను వెళ్తున్న ఈ మార్గం సరైందేనా కాదా, నేను చేస్తున్న ఈ పని సరైందేనే కాదా అని ప్రభు యొద్ద విచారించి ప్రభు యొద్ద ప్రార్థన చేసుకొని పోవటం మంచిది. దేవుడు తోడై ఉంటాడు. భోంచేసేటప్పుడు ప్రభువుకు ప్రార్థించి భోంచేయడం అది మంచిది. ఏ విషయములనైనా ప్రార్థనతో మనం ప్రారంభించే వారుగా ఉండాలి. అది వ్యాపారమైనా, అది ఏ పనైనా కానీ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచనం 3 చదువుదాం. 3వ వచనంలో, అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనులతో, మనము కానానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోకి వచ్చేద్దామని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయి అనే మాట. వారు విచారం చేశారు, వారు ప్రార్థించారు. అయితే ఆ దేశాన్ని యూదా వంశస్థులకు ఇచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. 2వ వచనంలో మనము గుర్తుపెట్టుకోవాలి. ఒక దేశం మీదకి యుద్ధం పోయిన తర్వాత ఆ దేశ ప్రజలను బట్టి
ఒక గోత్రం వారు చాలకపోతే మరొక గోత్రాన్ని చేర్చుకోవచ్చు. మీరు మాతో పాలు భాగస్తులు కానీ మేము కూడా మీతో పాలు భాగస్తులం అవుతామని. ఇప్పుడు మనకే పొలం ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే పక్క పొలం వారిని మనం ఏమంటే మీరు మా పొలంలో పనిచేస్తురారి, మేము కూడా మీ పొలంలో పనిచేస్తాం అంటే బదులు అట్లా చేస్తారు ఆ దినాల్లో. అది మనం గుర్తుంచుకుంటాం. తర్వాత 5వ వచనం చూడగా ఇలాగుంది. 5వ వచనం చూడగా వారు బెజేకులో అదోనీ బెజేకును చూచి వానితో యుద్ధము చేసి కానానీయులను పెరిజ్జీలను హతము చేసిరి అన్న మాట కనిపిస్తుంది. హతము చేసిరి. ఎవరి మీదకి యుద్ధానికి పోవాలనుకుంటున్నారో ముందు ప్రార్థన చేశారు, తమ తోటి వారి సహాయాన్ని తీసుకున్నారు. వారు యుద్ధానికి వెళ్ళిన తర్వాత దేవుడు వారికి అప్పగించేసినట్టుగా వాక్యం చెబుతుంది. దాదాపుగా ఎంతమంది చనిపోయినారు వాళ్ళు అంటే వచనం 4 చదివితే మనకు అర్థమవుతుంది. 4వ వచనంలో కానానీయుల మీదకి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కానానీయులను పెరిజ్జీలను వారికి అప్పగించెను గనుక వారు బెజెకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి అన్నమాట ఉంది. 10,000 మంది మనుషులను వాళ్ళు హతం చేశారు. వారు యుద్ధముల విజయాన్ని పొందినట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ప్రార్థించినందువల్ల దేవుడు వారికి సహాయం చేశాడు. దాదాపుగా 10,000 మంది పురుషులను మనుషులను హతము చేసిరి. తర్వాత వారు బెజేకులో అదోనీ బెజేకును చూచి వానితో యుద్ధము చేసి కానానీయులను పెరిజ్జీలను హతము చేసిరి అనే మాట కనిపిస్తుంది. హతము చేశారు. 6వ వచనం చూడగా అదోనీ బెజేకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతన్ని కాలు చేతుల బొటన వేళ్ళు తెగవేసిరి. అదోనీ బెజేకును గురించి కొంత ఆలోచన చేస్తాం. అతడు పారిపోతున్నాడంట. పారిపోతుంటే వీరు తరిమి పట్టుకున్నారు. అతన్ని చేతుల బొటన వేళ్ళు, అతని కాళ్ళ బొటన వేళ్ళు తెగకోసిరి అన్నమాట. బొటన వేలే అన్నిటికీ ఈ ఇళ్ళన్నీ ఇలా ముడుచుకోవాలంటే బొటన వేలే మనకు ప్రాముఖ్యమైంది. అన్నం తినాలన్నా బొటన వేలు ఉండాలి, కత్తి పట్టుకోవాలన్నా బొటన వేలు ఉండాలి. దేనికైనా ఇది ప్రాముఖ్యమైంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే 2 చేతుల బొటన వేళ్ళు, 2 కాళ్ళ బొటన వేళ్ళు తెగ్గొచ్చినారు. ఎందుకు ఇలా చేసినారు అని ఆలోచన చేస్తే ఆయన చెప్పినాడు. 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనంలో అప్పుడు అదోనీ బెజెకు తమ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కొయ్యబడిన 70 మంది రాజులు నా భోజనము బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలము ఇచ్చారు. ఈ అదోనీ బెజెకు ఈ వ్యక్తి 70 మంది రాజుల యొక్క బొటన వేళ్ళను తెగ్గోసినాడంట. వీళ్ళందరూ కూడా అదోనీ బెజెకు యొక్క బల్ల కింద ముక్కలు ఏరుకొనుచుండిరి, తింటుండ్రి అన్నమాట రాయబడింది. ఎంత ఘోరమో చూడండి. ఎలాగ ఏరుకొని తింటారు? 4 ఏళ్ళతో ఎట్లా తింటారు? కాళ్ళ బొటన వేలు లేకపోయా, చేతుల బొటన వేలు లేకపోయా, బల్ల కింద ముక్కలు కొట్టి తింటుండ్రి. నేను చేసినట్టే దేవుడు నాకు చేసినాడు. వాస్తవమే అన్నమాట. నువ్వు ఏది చేస్తావో అది నీకు చేయబడుతూ ఉంది. మనుషుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు. ఇది వాస్తవమే. మనుషుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు. నువ్వు ఏం చేస్తున్నావో అదే నీకు దేవుడు చేస్తాడు. నేను దొరకనులే అని ఎప్పటికీ అనుకోకూడదు. నేను దొరకను, ఎవరికి చిక్కను అనుకుంటే కనుక నువ్వు చెప్తావు ఖచ్చితంగా. అవునా?
దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినన్నాడు. నేను ఏం చేసినానో దేవుడు నాకు అది చేశాడు అని చెప్పాడు. తర్వాత వారు యెరూషలేమునకు అతన్ని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాడు. కీడుకు ప్రతి కీడు, కీడుకు ప్రతి కీడు. ఇలా చెప్తాను, తల్లిదండ్రులకు కీడుకు ప్రతి కీడు మన నడవడికల వలన ఫలితము అనుభవించేటువంటి వారు ఉన్నారు. దాంట్లో ఒక మాట నేను గుర్తు చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయము 17వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 18, 17లో జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతులో పడవేసి పెద్ద రాళ్ళ కుప్ప దాని మీద పేర్చిన తర్వాత ఇశ్రాయేలందరూ తమ తమ ఇండ్లకు పోయిరి అని ఉంది. అవునా? అని ఉంది. ఈ వచనం మనం గమనించగా అబ్షాలోము తన తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. ఆ సంగతి మనం ఎరుగుతాము. అయితే దావీదు అన్నాడు యోవాబుతో తన సైన్యంతో, అబ్షాలోము విషయంలో దయ చూపండి అని చెప్పినాడు. అసలు యుద్ధం రేపింది ఎవరు? అబ్షాలోమే. తండ్రిని చంపాలని, తండ్రి ఇంటి వారిని చంపాలని, తండ్రి సైన్యాన్ని చంపాలని, తాను కీడు చేయాలనుకుంటున్నాడు. అయితే తానే కీడులో పడినాడు. తాను యుద్ధం చేయడానికి వచ్చినాడు. ఆ యుద్ధంలో తానే చిక్కిపోయినాడు. యుద్ధం జరుగుతూ ఉండగా గాడిద మీద కూర్చొని వెళ్తూ ఉంటే ఒక మస్తకి వృక్షానికి తన ఎంటికలు తగులుకొని ఎలబడుతూ ఉండగా యోవాబు వచ్చి గురి చూసి బాణం కొట్టగా గుండెల్లో చచ్చిపోయాడు. మనం ఏది చేయాలనుకుంటామో అది మనకు చేయబడుతుంది. అది మన మీదకి వస్తుంది. అవునా? అది మన మీదకి వస్తుంది. అప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇట్లా పైకి తలకాయ ఎత్తి ఉమ్మేయండి, ఎగబడుతుంది. ఉమ్మొచ్చి నీ మొక్క మీదనే పడుతుంది. అవునా? ఒక రాయి విసరండి పైకి, అది నీ మీదనే పడుతుంది. నువ్వు ఏం చేయాలనుకుంటావో అది నీకు జరుగుతుంది. అందుకే మనం కీడుని ఏమాత్రం కోరకూడదు. అదోనీ బెజకు 70 మంది రాజులకు బటన వెలుగు పోసినాడు. తనకు అదే జరిగింది. దేవుడు ప్రతిఫలంగా తనకు ఇచ్చాడు. అది మనము గుర్తుంచుకోవలసిన సంగతి. రాజుల మొదటి గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 32వ వచనంలో. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనము చూడగా 2:32వ వచనములో, నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతియునైన అబ్నేరును, ఏతేరు కుమారుడును యూదా వారి సైన్యాధిపతియునైన అమాశాయేలు అను తనకంటే నీతిపరులను యోగ్యుడగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపివేసెను గనుక అతడు దారపోసిన రక్తము యెహోవా అతని తల మీదకి రప్పించెను అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ వచ్చిన భాగంలో మనము గమనించి చూడగా, ఆలోచన చేయగా ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతియునైన అబ్నేరు అనే మాట కనిపిస్తుంది. అబ్నేరు అనే మాట. అబ్నేరు ఎవరు అంటే సౌలు రాజు యొక్క సైన్యాధిపతి.
ఆ సంగతి మనం ఎరిగిన వాళ్ళమే, అవునా? ఏతేరు కుమారుడును యూదావారి సేనాధిపతియునైన అమాసాయును అను తనకంటే నీతి పరులను యోగ్యునగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపివేశాను అని వ్రాయబడింది. ఇది మాట్లాడింది ఎవరంటే సొలొమోను మాట్లాడుతున్నాడు. అబ్నేరు ఏం చేసినాడు, అవునా? మంచి వారిని తాను చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగంటాడు తానే, అతడు దారపోసిన రక్తం యెహోవా అతని తల మీదకి రప్పించను అంటాడు. అతడు దారపోసిన రక్తం అతని తల మీదకి రప్పించినాడు. వాస్తవమే మాట. మనం ఎట్లా దారపోస్తాం రక్తాన్ని, దేవుడు కూడా అదే విధంగానే చేస్తాడన్నది మనము గుర్తుంచుకోవాలి. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనంలో, రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనము చూద్దాం. చూడండి, 9వ అధ్యాయము 26వ వచనం మనం చూడగా, అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచి తిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయుదును, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతన్ని ఎత్తి ఈ భూభాగమందు పడవేయము అనేను అని మనకు కనిపిస్తుంది. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారం మనం ఆలోచన చేస్తే, యెహోవా సెలవిచ్చింది ఏమనగా అనే మాట ఉంది. నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచి తిని. నాబోతును చంపించినాడు రాజు, అవునా? నాబోతును చంపించాడు రాజు. కాబట్టి నిన్న వారు ఈరోజు నీవు, అంతే. నిన్న వారు ఈరోజు నీవు. ఏమి లేదు. అహాబు రాజు గురించి రాయబడిన మాట అయితే అది మనం గుర్తుంచుకునే వారిగా ఉండాలి. 25 చూడగా ఇలా వాక్యం చెబుతుంది కదా. 25వ వచనములో, కాగా యెహూ తన అధిపతి అయిన బిక్తారును పిలిచి ఇట్లా నేను అతని ఎత్తి యెజెరీయులైన నాబోతు భూభాగమందు పడవేయము అనే మాట కనిపిస్తుంది కదా. విషయం మనం గమనించండి. తాను ఏ విధంగా ఒక వ్యక్తిని తాను చంపాడో అదే విధంగానే తాను కూడా చంపబడతాడు అనేది వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మనం ఏది చేస్తామో అది మనకు చేయబడుతుంది అనేది బాగా మనము అర్థం చేసుకునే వారుగా ఉండాలి. ఆ విధంగా వాక్య భాగాన్ని మనం గుర్తించక మరో మాట ఇలా చెప్తుంది. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం చూడగా, కాగా ఆమాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరితీసిరి అన్నమాట. ఏది చేయాలనుకున్నాడో అదే తన మీదకి వచ్చింది. మొర్దెకై, ఆమాను మొర్దెకై కోసమై ఒక ఉరికొయ్య తయారు చేశాడంట. ఎందుకు? మొర్దెకైను ఉరిదీయాలని. కానీ అది రివర్స్ అయింది. తన మీదకి వచ్చింది. ఎస్తేరు రాణి ఇందు చేయగా, ఇందునకు రాజును పిలవగా, ఎస్తేరును రాజు చూసి, నీకేం కావాలా? నా దేశంలో సగం భాగమైన నీకు రాసిస్తాను, ఏం కావాలో అడుగు అన్నాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చెప్పేసింది. ఈ హామాను మా మీద కుట్ర చేసినాడు, మా వంశాన్ని లేకుండా చేయాలనుకుంటున్నాడు అన్నప్పుడు రాజు కోపం రగిలిపోయి తాను ఏది చేయాలనుకున్నాడో అదే తనకు చేయబడింది. ఏదేమైనా వాక్యం చెబుతున్న మాట ఏంటంటే,
మరొకరి కోసం ఉరికొయ్య సిద్ధం చేయగా తాను చేసిన ఉరికొయ్య మీద తానే మరణించిన. తాను దోక్కున్న గుంతలో తానే పడినట్టుగా, ఒకరి కోసము త్రవ్విన గుంతలో తానే పడ్డాడు. ఒకరి కోసము ఉరికొయ్య తయారు చేశాడు, ఆ ఉరికొయ్య మీద తానే మరణించాడు. చివరి ఒక మాట చూడండి, 9వ అధ్యాయం 25వ వచనం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం మనం చూడగా వాక్యం చెబుతున్న మాట, ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాసి ఇచ్చాను. తాను మాత్రమే కాదు, తన కుమారులు కూడా, తన ఇంటి వారు కూడా అదే ఉరికొయ్య మీద ఉరి తీయబడ్డారు. కీడుకు ప్రతి కీడు ఎప్పుడు మనం చేయకూడదు. ఒకరు కీడు చేస్తే మనం మేలు చేయాలా? ఒకరు మేలు చేస్తే మనం కీడు చేయకూడదు. చేస్తే కనుక అదే మన మీదకి వస్తుంది. అదోని బెజ్జెక్కు 70 మంది రాజుల యొక్క బొటనవేళ్ళు కోసేసినాడు. తన బల కింద ముక్కలు తింటుండ్రి అన్న మాట ఉంది. దేవుడు అదే తనకు చేసినట్టుగా వాక్యం చెప్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, మనం మేలు కోరాలి కానీ కీడు ఏమాత్రము కోరకూడదు. ఒకరి క్షేమం చూడాలి కానీ ఒకని కీడు మనం చూడకూడదు. మేలు చేసేవారికి దేవుడు మేలు చేస్తాడు, కీడు చేసేవారికి దేవుడు కీడు రప్పిస్తాడు. మనుషుడు ఏది విత్తునో అదే పంట కోస్తాడు. జాగ్రత్తగా జీవించుదాం. ప్రభు కరుణామయుడు దయ చూపించాడు, మనల్ని రక్షించినాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి తనకు ఇష్టంగా జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిన వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.